This is the Chief Minister's son, who's also a minister, displaying a red book. He's made a poster and covered in hoardings all over the state, in all major important places. You would find these hoardings. But this kind of a message sent to the police department, where you're literally saying, I am opening the red book, I'm going on vandalizing mode, I'm going to assault people, I'm going to kill people, I'm going to burn the houses. People hacking, using swords, knives, killing people, hacking people, private properties vandalized, more than 490 government properties vandalized in a democracy within 45 days. What is the plight of Andhra Pradesh? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాలో అనూహ్యంగా ఇండియా కూటమి నేతలు కనిపించారు. దీని పొలిటికల్ ఇంప్లికేషన్ ఏంటి అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న వెరీ బిగ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తారు, ఆయనకు ఎవరు మద్దతు ఇస్తారో అని ఎవరైనా అనుకుంటాం. ఎందుకంటే ఆయన ఎన్డీఏలో లేడు, ఇండియా కూటమిలో లేడు. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో నాయకురాలు వైఎస్ షర్మిల, ఆమె ప్రధాన పోరాటం జగన్ పైనే. మరి ఇలాంటి సమయంలో ఆయనకు ఎవరు మద్దతు ఇస్తారు? నాన్ ఎన్డీఏ, నాన్ ఇండియా కూటమి పక్షాలేమో లేకుండా పోతున్నాయి. అఫ్కోర్స్ బిజు జనతాదళ్, ఏడీఎంకే, శిరోమణి అకాలీదళ్ లాంటి పార్టీలు ఉన్నాయి, కానీ అవి బాగా బలహీనపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఢిల్లీలో జరిపినటువంటి ధర్నాకు ఎవరు వస్తారో అని అందరూ ఊహించారు. కానీ మీరు చూడండి ఈ వీడియోలో ఎవరు వచ్చారో. సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నేత సంజయ్ రావుత్, ప్రియాంక చతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు నదీముల్ హక్, ఏఐఏడీఎంకే నాయకుడు తంబీ దురాయ్. मैं जगन जी का धन्यवाद देना चाहता हूं कि उन्होंने अपने इस धरने के कार्यक्रम में मुझे बुलाया है, और इस धरने के कार्यक्रम में मैं ना आता और जो मैंने फोटोग्राफ्स या वीडियोस देखे हैं, शायद मैं सच्चाई नहीं जान पाता. पॉलिटिक्स में कभी आप सत्ता में रहते हैं, कभी सत्ता से बाहर चले जाते हैं. मैं इतना ही कहना चाहता हूं, ये देख करके जो लोग सरकार में हैं उन्हें सादगी रखनी चाहिए, दूसरे लोगों की सुनना चाहिए, दूसरे लोगों की जान नहीं लेनी चाहिए. जो तस्वीरें और जो वीडियो देखने को मिल रहा है कि जब से सरकार में आए हैं कि उन्होंने दूसरे लोग जो पॉलिटिकल लोग हैं उनके साथ अन्याय करना शुरू किया है. जान लेना, खुली सड़कों पर मारना, उनकी प्रॉपर्टी का नुकसान पहुंचाना, और अगर उनसे जुड़े हुए लोग हैं उनके खिलाफ भी कानूनी कार्रवाई करना, झूठे मुकदमे लगाना. जो जनप्रतिनिधि रहे हैं, जो इलेक्टेड मेंबर्स रहे हैं, उन पे भी जानलेवा हमला करना, ये कहीं भी स्वस्थ लोकतंत्र में और स्वस्थ लोकतंत्र का परिचय नहीं हो सकता है. हमारे आंध्र प्रदेश के सभी भाई और बहनों, मैं आज यहाँ आया हूँ हमारे मित्र जगन जी को समर्थन देने के लिए. और महाराष्ट्र से शिवसेना प्रमुख उद्धव ठाकरे जी ने मुझे खास कहा है, चाहे पॉलिटिकल पार्टी का कार्यकर्ता कोई भी हो, सरकार आती है, सरकारें चली जाती है, लेकिन जिस तरह से मैं ये चित्र देख रहा हूं आंध्र प्रदेश में, सिर्फ 40 दिनों में
पूरे आंध्र प्रदेश में खून की नदियां बह रही हैं। ये पॉलिटिकल रिवेंज की जो भाषा और एक्शन है, ये देश के लिए खतरा है। సంఘీభావం తెలిపేదానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వారు వీడియో ప్రదర్శన తర్వాత సభను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు వీడియో ప్రదర్శన జరుగుతుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి విజయ్ హార్దిక్ ఎంపీ గారు కూడా రావడం జరిగింది. మనకి సంఘీభావం తెలుపుతా ఉన్నారు. మీరు ఇప్పుడు ఒక్కసారి వారు వీడియో ఆలోచించిన తర్వాత చూసిన తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వీడియో अगला नेक्स्ट సో ఈ నాయకులందరూ కూడా వచ్చినట్లు మనకు మీడియాలో కథనాలు. సో ఇందులో ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఖండించాయి. భారతీయ జనతా పార్టీ ఖండించలేదు. నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఖండించలేదు. భారతీయ జనతా పార్టీ స్థానిక నేతలు ఏం మాట్లాడడం ముఖ్యం కాదు. కానీ మోడీ కానీ, అమిత్ షా కానీ, జేపీ నడ్డా కానీ చంద్రబాబు నాయుడు అరెస్టును, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఖండించలేదు. అఖిలేష్ యాదవ్ ఖండించారు, తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. వాళ్ళిద్దరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ధర్నాకు మద్దతు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిని ఖండించారు. సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా కొంతమంది మాట్లాడారు. సో రాజకీయాలు ఎంత రసవత్తరంగా టర్న్ తీసుకుంటాయనటానికి ఇది ఒక ఉదాహరణ. ఇందులో తంబిదురై వచ్చారు. ఈయన ఏఐడిఎంకే నాయకుడు. ఆయన ఆసక్తికరం ఏంటంటే డిఎంకే కూడా తమిళనాడులో ఇలాగే ప్రతిపక్ష నాయకులు చంపేస్తున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో జరుగుతున్న పరిణామాలపైన కేంద్రం దృష్టి పెట్టాలి అన్నాడు. డిఎంకే ఇండియా కూటమిలో కీలక భాగస్వామి. ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన డిఎంకే వ్యతిరేకంగా ఏఐఏడిఎంకే జగన్మోహన్ రెడ్డి ధర్నాను ఆసరాగా చేసుకొని ఇండియా కూటమి నేతలు హాజరైన ధర్నాలో డిఎంకే పైన ఆరోపణలు చేశారు. అంటే పాలిటిక్స్లో ఏ ఈక్వేషన్ ఎటుపోతుంది, మరి దీని సమ్మరీ ఏంటి? వాస్తవంగా దేర్ ఇస్ నో లవ్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇండియా అలయన్స్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో బీజేపీతో అంటకాగారు. ఇప్పుడు ఈవెన్ ఎట్ ప్రజెంట్ కూడా ఆయన ఇష్యూ బేస్డ్ సపోర్ట్ బీజేపీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. సో ఈవెన్ ఎట్ ప్రజెంట్ కూడా ఇష్యూ బేస్డ్ సపోర్ట్. నిన్న కాక మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికలకు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అంటే మరి ఇండియా కూటమికి బీజేపీకి ప్రస్తుతానికైతే ఏ బంధము లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇండియా కూటమి నాయకత్వం వహించేది కాంగ్రెస్. అవునన్నా కాదన్నా, అఫీషియల్గా కాంగ్రెస్ నాయకత్వం కాకపోవచ్చు, ఇండిపెండెంట్గానే ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఉండొచ్చు, రాష్ట్రాలను బట్టి రాజకీయాలు మారచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ. ఆ పార్టీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పైన పోరాడుతోంది షర్మిల నాయకత్వంలో. అంటే మరి వాట్ డస్ ఇట్ ఇండికేట్? జగన్మోహన్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్ల అఖిలేష్ యాదవ్ వచ్చాడు, సంజయ్ రావత్ వచ్చారు, తంబిదురై వచ్చాడు, నదీముల్ హక్ తృణమూల్ నాయకుడు వచ్చారని అనుకుందామా? జగన్మోహన్ రెడ్డికి అంత వ్యక్తిగత సంబంధాలు లేవు కూడా. వాస్తవంగా ఆ మాటకైతే చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడుకి అక్రాస్ ఎన్డీఏ, అక్రాస్ ఇండియా కూటమి ఆయనకు రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన నేషనల్ ఫ్రంట్కు
ఎన్టీ రామారావు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ నాయకులతో ఇండియా కూటమిలో ఉన్న నేతలతో ఆయన పనిచేశారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా పనిచేశారు. అలాగే ఎన్డీఏ 1 అండ్ ఎన్డీఏ 2లో కీలక భాగస్వామిగా ఎన్డీఏ నేతలతో కూడా పనిచేశారు. అందువల్ల చంద్రబాబు నాయుడుకు ఆ అక్రాస్ అలియన్సెస్ కూటములకు అక్రాస్ ఆయనకు ఆ ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు నేషనల్ పాలిటిక్స్లో నిర్వహించిన పాత్ర లేదు. ఇండియా కూటమి కోరుకున్నట్లు మోడీని వ్యతిరేకించిన పుణ్యాన పోలేదు. మరి ఎందుకని ఆయన మరి వీళ్ళంతా వచ్చారు? ఇక్కడ శత్రువు మిత్రుడు, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే తాము ఎన్డీఏను వ్యతిరేకిస్తున్నారు కనుక ఎన్డీఏకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఈ పోరాటం కనుక మద్దతు ఇచ్చామంటే జగన్మోహన్ టార్గెట్ ఎన్డీఏ కాదు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ టీడీపీఏ. మీరు ఢిల్లీలో అయినా ఎక్కడైనా బీజేపీ పైన ఆయన ఒక్క పల్లెత్తు మాట అనడం లేదు. అలాగే ఆ మాటకొస్తే రాష్ట్రంలో దాడుల ఆరోపణలకు కూడా టీడీపీ వర్సెస్ వైసీపీఏ, బీజేపీ వర్సెస్ వైసీపీ దాడుల ఆరోపణలు లేవు, జనసేన వర్సెస్ వైసీపీ ఆరోపణలు లేవు. ఆరోపణలు ఉన్నాయల్లా టీడీపీ వర్సెస్ వైసీపీఏ. మరి ఎవరు ఎందుకు మరి ఈ ధర్నాలో సమాజ్వాదీ పార్టీ పాల్గొంది, తృణమూల్ కాంగ్రెస్ పాల్గొన్నారు, ఉద్ధవ్ ఠాక్రే ఇండియా కూటమిలోని 3 కీలక భాగస్వాములు పాల్గొన్నారంటే ఒక ఇండియా కూటమి బహుశా ఒక ప్రయత్నం, ఒక డిప్లొమసీ మొదలుపెట్టి ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా కాంగ్రెస్ పార్టీ కాదని వీళ్ళు వెళ్ళారని అనుకోను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ స్టేక్స్ లేవు. ఇప్పుడు బీఆర్ఎస్లో కలుపుకుంటే ఇండియా కూటమి పక్షాలు కాంగ్రెస్కి ఇబ్బంది. ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోరాడుతున్నాయి. కానీ అప్పుడు అయినా కూడా కాంగ్రెస్ మిత్రపక్షాలైనటువంటి మీకు శివసేన, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే ఈ నాయకులందరితో కేసీఆర్ సంప్రదింపులు జరిపారు కూడా. రాజకీయాల్లో ఒక కూటమిలో ఉన్నంత మాత్రాన ఒకే వైఖరి ఉండాలని లేదు. అందువల్ల ఇండియా కూటమి ఒక ప్రయత్నం బహుశా చేస్తున్నట్టుగా కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక ఆప్షన్ ఓపెన్ పెట్టుకున్నాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇండియా కూటమిలో చేరడానికి ఉన్న ఏకైక అభ్యంతరం ఏంటి? నరేంద్ర మోడీ కోపం వచ్చి సిబిఐ, ఈడీ, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ లోపలేసినట్లు తనను కూడా లోపలేస్తుందా అనే ఒక భయం ఉండొచ్చు. రెండవది వైఎస్ షర్మిల తన పైన ఇక్కడ పోరాడుతోంది కనుక కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల నాయకత్వం వహిస్తుంది కనుక ఈ రకమైన ప్రాబ్లం ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ స్టేక్స్ కాంగ్రెస్కి ఏమీ లేవు. ఇక్కడ జగన్ పైన పోరాడడం వల్ల వచ్చే పొలిటికల్ మైలేజ్ కన్నా జగన్ను ఇండియా కూటమిలో కలుపుకుంటే వచ్చే లాభం కాంగ్రెస్కి ఎక్కువ. ఇమీడియట్గా 11 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు ఉంటుంది, 4 లోక్సభ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆల్రెడీ బిజు జనతాదళ్ నిన్న మొన్నటి దాకా ఎన్డీఏలో లేకపోయినా ఎన్డీఏకు మద్దతు ఇస్తూ వచ్చిన పార్టీ 10 ఏళ్ళుగా. ఇప్పుడు బిజు జనతాదళ్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అందువల్ల ఇండియా కూటమిలోకి ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా లాభమే తప్ప నష్టమేమీ లేదు. పైగా కాంగ్రెస్ వర్సెస్ వైసీపీ పాలిటిక్స్ ఏమీ ఆంధ్రప్రదేశ్లో లేవు. ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ వల్ల వైసీపీ వర్సెస్ టీడీపీ. ఇప్పుడు తమిళనాడులో ఏడీఎంకే ఇండియా కూటమిలోకి రాలేదు, ఎందుకంటే అక్కడ డిఎంకే ఇండియా కూటమిలో ఉంది కనుక ఏడీఎంకేకి అవకాశమే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమికి ఎవరు లేరు మిత్రపక్షం కాంగ్రెస్కు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వస్తే అడిషన్ అయ్యే తప్ప ఏ ఇబ్బంది లేదు. అందువల్ల బహుశా ఇండియా కూటమి విల్ బి వెరీ హ్యాపీ టు వెల్కమ్ జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన రాజకీయ పార్టీ ఓడిపోయినా 40% ఓట్లున్న పార్టీ తమ కూటమిలోకి వస్తామంటే అభ్యంతరం ఏంటి? అందువల్ల కాంగ్రెస్ పార్టీకి షర్మిల నాయకత్వం వహించిన, షర్మిలను ఒప్పించైనా అవసరమైతే షర్మిలను పక్కకు పెట్టైనా జగన్మోహన్ రెడ్డి కలుపుకోవడానికి కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ వెనుకాడుతుందని నేను అనుకోను. ఇక మిగిలిందల్లా జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సిన నిర్ణయం. ఆయన మోడీపై ఏ స్థాయిలో పోరాటానికి సిద్ధపడతాడు అని. ఎందుకంటే మోడీతో పోరాడడం సిద్ధపడితే కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ల అనుభవం జగన్కు ఎదురుకాక తప్పదు. చంద్రబాబు నాయుడుకు కావలసిన కార్యం గంధర్వులు చేసిన సామెతలాగా కావలసిన కార్యం జగన్ చేసి పెడతాడు. ఎందుకంటే జగన్ ఇండియా కూటమిలోకి వెళ్ళిన మరుక్షణం చంద్రబాబు నాయుడు మోడీని కన్విన్స్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఎంత కన్విన్స్ అవుతారో తర్వాత సంగతి చూడండి. మీకు కూడా వ్యతిరేకంగా ఇండియా కూటమిలో కలుస్తున్నాడు. ఏదో మాకే కాదు మీకు కూడా ప్రమాదమే, అందువల్ల ఈ సంగతి ఎందుకు చేయండి, లోపలేయండి అని అనొచ్చు. అందువల్ల
మరి ఆ రిస్క్ జగన్ తీసుకుంటాడా అంటే ఎప్పుడు కూడా ఎక్కడ దాకా రిస్క్ తీసుకోడు, ఒక దశ వచ్చేదాకా తీసుకోడు. కానీ తాను ఇండియా కూటమిలో ఉన్నా లేకపోయినా తాను జైలుకే పోయే పరిస్థితి వస్తుంది అని గనక అనుమానం జగన్ కలిగితే, ఎందుకంటే ఆయన మాటల్లో అది కనబడుతోంది కూడా, ఇక ఆయనకు మిగిలిన ఆప్షన్ ఏంటి? ఇప్పుడు మోడీ తనను కాపాడగలిగితే చంద్రబాబు నాయుడు జైలుకు పంపకుండా, లేదా మోడీ పంపకుండా. మోడీ పంపడు, కానీ చంద్రబాబు నాయుడు పంపకుండా మోడీ ఆపుతాడా? అందువల్ల చంద్రబాబు పంపుతేంది, జగన్ పంపుతేంది, ఏసీబీ అరెస్ట్ చేస్తేంది, ఈడీ అరెస్ట్ చేస్తేంది, పోవాల్సింది ఒకే జైలుకి కదా. సో అందువల్ల ఆ పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమి వైపు వెళ్ళడన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే కనీసం తనకు దేశమంతా మద్దతున వస్తుంది. అందువల్ల బహుశా రాబోయే సినిమాకు ఇది ఒక ట్రైలర్ అయ్యన్నా ఉండాలి, లేదా ఒక బార్గెనింగ్ చిప్ అయినా ఉండాలి. మోడీతో ఒక బార్గెనింగ్ చిప్, మీరు నన్ను లైట్ తీసుకోలేరు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేరు, నేను ఎలాగూ ఇండియా కూటమికి పోనని మీరు అనుకుంటున్నారేమో, నాకు ఆ ఆప్షన్ ఓపెనే ఉంది. అందువల్ల మీరు టీడీపీతో కలిసి ఉన్నా నా పట్ల సానుకూలంగా ఉంటారా లేదా అని బీజేపీకి ఒక రకంగా మెసేజ్ పంపడం. సో బీజేపీకి ఒక సంకేతాన్ని ఇవ్వడం, నా ఆప్షన్స్ నాకు ఓపెన్ ఉన్నాయి, క్లోజ్డ్ కాదు అనే ఆప్షన్ పంపడం, అనే సంకేతం పంపడం కూడా జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ అయి ఉంటుంది. అందువల్ల ఇవాళ ఇండియా కూటమి నేతలు జగన్ ధర్నాకు రావడంలో వైసీపీ స్ట్రాటజీ వైసీపీకి ఉంది, మోడీకి ఎన్డీఏకు ఒక ఇండికేషన్ పంపడం. ఇండియా కూటమి సంకేతాలు ఇండియా కూటమికి ఉన్నాయి. వెన్ ఈజ్ పుష్ టు ద వాల్ అంటే ఇంకో మార్గం లేని పరిస్థితికి నెట్టివేయబడితే జగన్ మాతో కలిసి రాకపోతాడా అని. అందువల్ల ఇద్దరు కూడా దే ఆర్ ట్రయింగ్ టు బై టైం, వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. సో హోల్డ్ మోడ్లో ఉన్నారు. సో అందువల్ల ఇద్దరు తమ తమ అవసరాల రీత్యా ఢిల్లీ వేదికగా కలిసినట్టున్నారు.